హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ఎవ్రీ సాటర్డే వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ చెప్పుకుంటాం కదా, డిస్కస్ చేసుకుంటాం. లాస్ట్ వీక్ కూడా మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో సమ్మరీ అంతా ఒక వీక్కి సంబంధించినంత సమ్మరీ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇలానే ఇప్పుడు కూడా మనము ఈ వీక్కి సంబంధించిన సమ్మరీ ఏముందో చూద్దాం. ఇందులో అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది నేను పిక్ చేశాను. మీకు ఎగ్జామినేషన్ పరంగా యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పీసీసీ కావచ్చు, ఎక్సలెంట్గా ఇవి మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మరీ చూడండి, చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్ కావచ్చు, మన వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ తీసుకున్నాను. ఇవి మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్లా చెప్పుకోవచ్చు మనం ఎగ్జామినేషన్కి. సో ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పర్వేజ్ మార్కెట్ లింకింగ్ స్కీమ్. పర్వాజ్ మార్కెట్ లింకింగ్ స్కీమ్ అని ఒకటి వచ్చిందనమాట. ఇదేంటంటే మార్కెట్ లింకింగ్ స్కీమ్ నేమ్డ్ది పర్వాజ్. సో వాజ్ రీసెంట్లీ ఇన్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎక్కడ లాంచ్ చేశారంటే దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ లాంచ్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో ఎక్కడ చేస్తారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన హైలైట్స్ ఏమున్నాయి చూద్దాం. కీ హైలైట్స్ ఏమున్నాయో ఒక్కోటి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో హైలైట్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ స్కీమ్కి సంబంధించిన హైలైట్స్ ఏమున్నాయో ఇక్కడ చూడండి. అండర్ ది స్కీమ్ 25% ఆఫ్ ది సబ్సిడీ ఆఫ్ ది ఫ్రీడ్ చార్జెస్ గివెన్ ఫర్ ది క్యారబింగ్ పర్షబుల్ ఫ్రూట్స్ హార్వెస్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ ది షిప్పింగ్ త్రూ ఎయిర్ కార్గో. సో ఎయిర్ కార్గో ద్వారా అంటే మనకి ఏరోప్లాన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా అవి మనము మామూలుగా ఒక రైతు అని చేస్తాడు. ఒక రైతు ఉంటాడు, ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి ఫ్రూట్స్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి తీసుకురానుకోండి యాపిల్స్, అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లు తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవడం వల్ల ఫార్మర్స్ అంతా అఫోర్డ్ చేయలేరు. దాని మీద 25% సబ్సిడీ అనేది ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. ఏది ఎయిర్ కార్గో ఫ్రీడ్ ఛార్జెస్ అనేది ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇంకా సబ్సిడీస్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్ త్రూ ది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్. డైరెక్ట్గా సబ్సిడీ మనీ ఉంది కదా, అది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. మనీ వచ్చేసి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు గవర్నమెంట్. తర్వాత 25% ఆఫ్ ది సబ్సిడీ యాజ్ ప్రొవైడెడ్ అండర్ ది పర్వేజ్ స్కీమ్ సో షల్ బి ప్రొవైడెడ్ ఆన్ ది ఎయిర్ కార్గో రేట్స్ ఆన్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ పరిషబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెర్రీసు, స్ట్రాబెర్రీ, ప్లమ్, పియర్, లిచ్చి, ఎగ్జోటిక్ అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా ఫేమస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి జమ్మూ కాశ్మీర్ నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి గవర్నమెంట్ అయితే సబ్సిడీ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఆర్గానిక్ అండ్ ఎక్సోటిక్ వెజిటేబుల్స్ ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. సో ఇవి కూడా ఎలిజిబుల్ ఉన్నాయి. ఇక్కడ ఆక్సోటిక్ అండ్ కూడా ఎలిజిబుల్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవి కూడా చూసుకోవాలి. అండర్ ది స్కీమ్ వుడ్ బి ఐడెంటిఫైడ్ బై ది ఎక్స్పర్ట్ కమిటీ. ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి. సో ఇక్కడ ఆర్గానిక్, ఎక్సోటిక్ వెజిటేబుల్కి సంబంధించి వేటిని ఇందులో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. సో కంప్లీట్గా ఆర్గానిక్కి సంబంధించినవి ఆర్గానిక్ అండ్ ఎక్సోటిక్ అన్న సేమ్ వర్డ్స్ అనమాట. సో ఈ రెండుకి సంబంధించిన వెజిటేబుల్స్ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందని చెప్పారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్ చేశారు. ఇదేంటంటే వెజిటేబుల్స్, అగ్రికల్చరు, హార్టికల్చర్ ద్వారా కమోడిటీస్ ఉంటాయి కదా, గూడ్స్ ఉంటాయి కదా, వాటిని ఎయిర్ కార్గో చేయడానికి 25% సబ్సిడీ అనేది ఇస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏముంది చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. సో ఇది 2022 ఎడిషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇండియా యుఎస్. సో ఏ కంట్రీస్కి మధ్య జరుగుతుంది వచ్చేసి ఇండియా యుఎస్కి మధ్య జరుగుతుంది. భారతదేశానికి అలానే అమెరికాకి మధ్య జరుగుతుంది అనమాట. సో జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ వజ్ర ప్రహార్ 2022 కమెన్స్డ్ ది స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ ఉంది బాక్లోక్. సో బాక్లోక్ ఇది హిమాచల్ ప్రదేశ్. సో బాక్లోక్ హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి దీని గురించి జరుగుతూ ఉంది. కంప్లీట్గా ఈ ఎక్సైజ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో ఎక్సైజ్ వజ్ర ప్రహార్ అనేది దేనికి సంబంధించిందంటే అమెరికాకి ఇండియాకి మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లాగా ఫోర్సెస్ మధ్య జరుగుతుంది. సో కీ హైలైట్స్ 13th ఎడిషన్ ఆఫ్ ది ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ డ్రిల్ ఎక్సైజ్ వజ్ర ప్రహార్ 2022 commenced at the special training school at the Baglok in the Himachal Pradesh today. So it spread over the 24 periods. సో మొత్తం వచ్చేసి 21 రోజులు, మొత్తము 21 days అనేది ఈ స్పెషల్ డ్రిల్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ టెర్రరిస్ట్ కాంబో అటాక్స్ ఉంటాయి కదా, అందులో ఇండియా చాలా ఎక్స్పర్ట్. సో ఇండియా అనేది
టెర్రరిస్ట్ని అటాక్ చేయడం, టెర్రరిస్ట్ కాంబోటు ఉంటాయి కదా, టెర్రరిస్టులు చేసే ఆపరేషన్స్లో ఇండియా చాలా సక్సెస్ఫుల్ ఉంది. కాబట్టి అమెరికా వాళ్ళంతా కూడా ఇక్కడ ట్రైన్ అవుతారు అనమాట. ఈ డ్రిల్స్లో అమెరికా వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ అన్ని విషయాలను కూడా క్లియర్ కట్గా నేర్చుకుంటారు అనమాట. హ్యూమన్ బాంబ్స్ని ఎలా వాళ్ళు నిర్వీర్యం చేయాలి, ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా ఇండియన్ ఆర్మీ నుంచి నేర్చుకుంటాం. మనం వాళ్ళ నుంచి కొన్ని మోడర్న్కి సంబంధించిన వార్ఫేరు, సో ఇంకా సంబంధించిన వెస్ట్రన్ వార్ఫేర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఇక్కడ నేర్చుకుంటాం. సో తర్వాత ఇంకా ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ వచ్చేసి సో మామూలుగా దీనికి ఇచ్చిన ప్రొవిజన్స్ కావచ్చు, అంటే మీరు ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫీచర్స్ కావచ్చు, అంటే ప్రొవిజన్ అంటే దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం, ఇంకా ఏమున్నాయో దీనికి సంబంధించి వజ్రప్రహార్కి. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. ద వజ్రప్రహార్ సిరీస్ ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజ్ ఎయిమ్స్ టు షేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఏరియా సచ్ as ది జాయింట్ మిషన్ ప్లానింగ్ అండ్ ఆపరేషన్ టాక్టిక్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ ది ఇంటర్ ఆపరేషబిలిటీ బిట్వీన్ ది స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది నేషన్స్ ఆన్ ది స్టేట్మెంట్. అంటే ఈ రెండు కంట్రీస్ మధ్య ఇందా చెప్పాను కదా టాక్టిక్స్, ఇప్పుడు అమెరికా తెలిసిన ఫోర్సెస్ టాక్టిక్స్ అన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీకి చెప్తారు, మన ఇండియన్ ఫోర్సెస్ తెలిసినవన్నీ వాళ్ళకి చెప్తారు. ఇట్లా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఒకరు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తర్వాత ద యాన్యువల్ ఎక్సైజ్ ఈజ్ హోస్టెడ్ ఆల్టర్నేటివ్లీ బై ఇండియా అండ్ యునైటెడ్ నేషన్స్. సో మామూలుగా ఇండియా యునైటెడ్ నేషన్స్ చేస్తాయి. ఇది యాన్యువల్ ఎక్సైజ్ అనమాట, ప్రతి సంవత్సరం చేస్తారు. ద 12th ఎడిషన్ వాజ్ కండక్టెడ్ ఎట్ ది జాయింట్ బేస్ లూయిస్ మెక్నాన్ ఇన్ ది వాషింగ్టన్. సో 12th ఎడిషన్ వచ్చేసి అమెరికాలో జరిగింది 2021లో. ఇప్పుడు 13th ఎడిషన్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. తర్వాత ద జాయింట్ ఎక్సైజ్ ఈజ్ స్టేటెడ్ టు బి ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ స్ట్రెంథనింగ్ ది బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ బోత్ నేషన్స్ as well as the improve bilateral defense cooperation between India and USA. సో ఇండియా అండ్ యూఎస్ఏ మధ్య ఈ కోఆపరేషన్ ఉండడం వల్ల రెండు దేశాల మధ్య ఒక బాండు, ఒక సంబంధం అనేది, రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ ఫోర్సెస్ మధ్య టాక్టిక్స్ నేర్చుకోవడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి థ్రెట్స్ లేకుండా కూడా మనం కాపాడుకోవచ్చు రెండు దేశాలని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్సైజ్ వజ్రప్రహారు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో తర్వాత దేని గురించి ఇచ్చారో క్లియర్ కట్గా ఇప్పుడు వచ్చేసి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో తర్వాత వచ్చేసి AGM-88 హార్మ్. సో ఇది వచ్చేసి ఒక మిసైల్ అనమాట. ఇది ఒక మిసైల్ డిఫెన్స్ సంబంధించింది. చూడండి, యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ది సప్లైడ్ సమ్ యాంటీ రేడియేషన్ మిసైల్స్ AGM-8 హార్మ్ టు ది ఉక్రెయిన్ విచ్ కుడ్ ఫైర్ ఫ్రమ్ ది ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో మామూలుగా ఈ AG-88 హార్మ్ అనేది అమెరికాకు సంబంధించిన కొన్ని యాంటీ రేడియేషన్ మిసైల్స్ అనమాట. యాంటీ రేడియేషను మిసైల్స్ ఇవి ఉక్రెయిన్కి ఇస్తుందన్నమాట. రీసెంట్గా అమెరికా మొత్తం డాలర్స్లో కొంచెం సాయం కూడా చేసింది. $775 మిలియన్ విలువ చేసే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఆయుధ పరికరాలు కూడా ఉక్రెయిన్కి పంపించింది అనమాట అమెరికా. దాంతోపాటే ఇక్కడ కూడా ఈ AGM-88 హార్మ్ అనే ఒక మిసైల్స్, యాంటీ రేడియేషన్ మిసైల్స్ అనమాట. రేడియేషన్ ఎగనెస్ట్లో పనిచేస్తాయి. ఈ మిసైల్స్ని ఉక్రెయిన్కి అయితే ఇచ్చిందనమాట, ఎందుకంటే రష్యాకి ధీటుగా సమాధానం ఇచ్చేదానికి. సో ఇక్కడ హైలైట్స్ ఏమున్నాయో చూద్దాం. ద అక్రోనిమ్ హార్మ్ ఇన్ ది AGM-88 హార్మ్ ఇది 82 సర్ఫేస్ మిసైల్. ఇది 82 సర్ఫేస్ మిసైల్ స్టాండ్ ఆఫ్ ది హై స్పీడ్ యాంటీ రేడియేషన్ మిసైల్. అంటే 82 సర్ఫేస్ అంటే అవి ఉక్రెయిన్ ఫైటర్ జెట్స్ నుంచి సర్ఫేస్ మీద, భూమి మీదకి దాడి చేసే మిసైల్స్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి హై స్పీడ్ యాంటీ రేడియేషన్ మిసైల్స్, చాలా స్పీడ్తో ఇవి వస్తాయి. తర్వాత ఏ టాక్టికల్ వెపన్. సో ఇట్స్ ఏ టాక్టికల్ వెపన్ ఫైర్డ్ ఫ్రమ్ ది ఫైటర్ జెట్స్ అండ్ హ్యాస్ క్యాపబిలిటీ టు డిటెక్ట్ హోమ్ ఇన్ టు ది రేడియేషన్ సో ఎమిటెడ్ బై ది హోస్టల్ రాడార్ రేడియేషన్ స్టేషన్ అండ్ హ్యావ్ సర్ఫేస్ టు ఎయిర్ డిటెక్షన్ క్యాపబిలిటీస్. సో ఈ విధంగా హోస్టల్ ఇవి రేడియేషన్ ఎమిట్ చేస్తాయి కదా, ఇప్పుడు కొన్ని రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. హోస్టల్ రాడార్ స్టేషన్స్ అనే సర్ఫేస్ టు ఎయిర్ డిటెక్షన్ క్యాపబిలిటీస్ వల్ల రేడియేషన్ వస్తుంది కదా, దాని నుంచి కాపాడుకోవడానికి ఈ మిసైల్స్ అనేది దాడి చేస్తారనమాట. ఇవి వచ్చేసి 82 సర్ఫేస్ మిసైల్స్ అమెరికా నుంచి వచ్చాయన్నమాట. అమెరికా నుంచి ఇవైతే వచ్చాయి. తర్వాత AGM-88 హార్మ్ ఈజ్ 14 మీటర్స్ ఇన్ లెంత్. సో మొత్తం అది పొడవు వచ్చేసి 14 మీటర్ల పొడవు ఉంటుంది. అండ్ ఓన్లీ 10 ఇంచెస్ ఇన్ ది డయామీటర్. సో డయామీటర్ అంటే మనకి డయామీటర్ రౌండ్గా వచ్చేసి మొత్తం 10 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఇట్స్ వెయిట్ అరౌండ్ ది 360 kg, మొత్తం 360 కిలోలు బరువు ఉంటుంది అనమాట ఈ మిసైల్ అనేది. సో క్యారీస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది టైప్స్ వార్ హెడ్ దట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ ది రాడార్ టార్గెట్స్. సో రాడార్స్ని టార్గెట్ చేయడానికి దీన్ని అయితే యూటిలైజ్ చేస్తారు. ఇట్ ఆల్సో అండ్ యాంటీ రాడార్ హోమింగ్ సీకర్ బ్రాడ్బ్యాండ్ ఆర్ఫ్ యాంటెన్నా రిసీవర్ అండ్ సాలిడ్ స్టేట్ డిజిటల్ ప్రాసెసర్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఒకటి వచ్చేసి బ్రాడ్బ్యాండ్ ఆర్ఫ్ యాంటెన్నా ఉంటుంది, నెక్స్ట్ రిసీవర్ ఉంటుంది, తర్వాత సాలిడ్ స్టేట్ డిజిటల్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఉండి ఇందులో సో టార్గెట్ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తుంది అనమాట ఇది. సో ఇట్లా. సో ఇంకా ఈ మిసైల్ గురించి ఏం చెప్తున్నారంటే, ఈ మిసైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇంకా ద మిసైల్ హ్యాస్
రేంజ్ ఫర్ మోర్ దాన్ 100 మీటర్స్. సో 100 మీటర్స్ కంటే ఎక్కువ దీని రేంజ్ అనేది ఉంది. అంటే అది ప్రయోగించిన దగ్గర నుంచి టార్గెట్ దగ్గరికి దీని రేంజ్ వచ్చేసి 100. సో 100+ కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట. 100+ కిలోమీటర్స్ అనేది ఉంది. ఇంకా ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది నాటో ఇన్వెంటరీ. సో నాటో దేశాలు ఉన్నాయి కదా, నాటో దేశాలు అన్నీ కలిసి నాటో అంటే దీన్ని ఎక్కడికి ఉన్నారంటే నాటో కంట్రీలో, నాటో ఆర్గనైజేషన్లో కనిపెట్టారనమాట ఈ మిసైల్స్ని. తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ ఇస్ ద ఫస్ట్ ఇన్ విచ్ ది వెపన్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ది మిలిటరీ అదర్ దాన్ యుఎస్. హవెవర్ రిపోర్ట్ ఆల్సో సెడ్ ది ఉక్రెయిన్ డజంట్ హ్యావ్ ది ఎయిర్ క్రాఫ్ట్. సో డజంట్ హ్యావ్ ది ఎయిర్ క్రాఫ్ట్ అంటే, సో ఇక్కడ వచ్చేసి ఉక్రెయిన్ డజంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇక్కడ మామూలుగా వీళ్ళు ఇప్పటివరకు దీన్ని యూజ్ చేసింది ఓన్లీ యుఎస్ ఆర్మీ అనమాట. ఇప్పటివరకు దీన్ని యుఎస్ మాత్రమే యూజ్ చేసింది అనమాట. దీన్ని ఇప్పటివరకు ఏ దేశం ఇంకా చేయలేదు. కాకపోతే అమెరికా కాకుండా రిమైనింగ్ ఫస్ట్ ఉపయోగించే దేశం వచ్చి ఉక్రెయిన్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఉక్రెయిన్ డజంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు నోన్ ది compatible with the missile. There is a speculation that the missiles may have been fired by the NATO aircraft secretly supporting the Ukraine military combat roles. సో మామూలుగా ఈ AGM 88 హామ్ అనే మిసైల్కి ఫైర్ చేయడానికి అంత మోడర్న్గా ఉండే ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్ దగ్గర లేవు. సో ఉక్రెయిన్ దగ్గర ఆ ఫైటర్ జెట్స్ అయితే లేవన్నమాట. కాకపోతే ఆ ఫైటర్ జెట్స్ని ఫైర్ చేయాలంటే ఖచ్చితంగా నాటోకి సంబంధించిన కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి. ఈ రష్యా కొన్ని జియో పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారంటే, కొంత విశ్లేషకులు, సో ఆ మిసైల్ ఉంది కదా, ఆ మిసైల్ని ఫైర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే నాటో ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా సీక్రెట్గా చేస్తున్నారు ఉక్రెయిన్కి సపోర్ట్గాని చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కాకపోతే ఈ మిసైల్ ఫైర్ చేసేంత టెక్నాలజీ ఉన్న ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్ దగ్గర అయితే లేవన్నమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మిసైల్ దేనికి సంబంధించింది, మనకి యుఎస్ఏకి సంబంధించింది. సో తర్వాత వచ్చేసి జస్టిస్ ఉమేష్ లలిత్, సో ఉదయ్ ఉమేష్ లలిత్. సో జస్టిస్ యు లలిత్ అంటాం కదా, చూడండి. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సైన్డ్ ఇస్ వారెంట్ ఆఫ్ ది అపాయింట్మెంట్. సో మనకి ఇప్పటివరకు ఎన్వి రమణ గారు తెలుగు వ్యక్తే. సో ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈయన వచ్చేసి 48th అనమాట. సో ఇప్పుడు ఈయన టర్మ్ అయిపోయింది. సో ఈయన టర్మ్ అయిపోవడం వల్ల తర్వాత వచ్చేసి మనకి 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరు వస్తున్నారంటే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గారు అపాయింట్ అవుతున్నారు. సో సీజేఐని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ అందరూ కూడా మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ని, అలాగే ప్రధాన న్యాయమూర్తిని మనకి ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి గారు నియమిస్తారనమాట. తర్వాత ఇక్కడ కీవర్డ్స్ ఉండి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ విల్ అజ్యూమ్ ది చార్జ్ ఆఫ్టర్ ది ఇన్కంబెంట్ ఎన్వి రమణ డెమిట్స్ ఆఫీస్. సో ఈయన టర్మ్ అయిపోయిన తర్వాత ఎన్వి రమణ గారిది ఇప్పుడు లలిత్ గారు వచ్చేసి ఆ పోస్ట్ వచ్చేసి స్వీకరిస్తారు. సో జస్టిస్ లలిత్ విల్ బి సెకండ్ CJI హూ ఇస్ డైరెక్ట్లీ ఎలివేటెడ్ టు ది అపెక్స్ కోర్ట్ బెంచ్ ఫ్రమ్ ది బార్. సో బార్ నుంచి ఈయన సెకండ్ CJI డైరెక్ట్గా అక్కడ CJI అవ్వడం. సో జస్టిస్ SM సిక్రీ హూ హ్యాస్ బీన్ ఇన్ ది 13th CJI ఇన్ ది జనవరి 17 అంది ఫస్ట్ లాయర్ టు బి ది ఎలివేటెడ్ డైరెక్ట్లీ టు ది టాప్ కోర్ట్ ఇన్ ది బ్రెంచ్ 19. సో మనకి మామూలుగా బార్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అసోసియేషన్ బార్ ఉంటుంది అనమాట, లాయర్స్ మొత్తానికి అడ్వకేట్స్కి వెళ్ళకి. ఆ బార్ నుంచి ఇప్పటివరకు ఒకరు మాత్రమే అయ్యారనమాట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా. ఆయన వచ్చేసి SM సిక్రీ, ఫస్ట్ పర్సన్ SM సిక్రీ అయ్యారు, జస్టిస్ SM సిక్రీ. ఆయన తర్వాత లలిత్ గారు వచ్చేసి సెకండ్ పర్సన్ అనమాట. లలిత్ వచ్చేసి సెకండ్ పర్సన్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో అట్లా అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు జస్టిస్ లలిత్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ది సెవరల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. ఈయన చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్లో పార్ట్ అనమాట. ఏమిటంటే ఇన్క్లూడింగ్ వన్ ఆఫ్ విచ్ హెల్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ డివోర్స్ దట్ ది ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. సో ట్రిపుల్ తలాక్ అంది ముస్లిమ్స్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఇస్లాంలో ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉందో ఆ ట్రిపుల్ తలాక్ అనే డివోర్స్ని ఈయన ఉన్నప్పుడే జడ్జిమెంట్ డెలివరీ చేశారన్నమాట సుప్రీంకోర్టు. సో కాబట్టి ట్రిపుల్ తలాక్ అనేది ఉమెన్ రైట్స్ని హరిస్తుంది. సో స్త్రీల హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఉంది, అలానే ఫండమెంటల్ రైట్స్ కూడా అది భంగం కలిగించే విధంగా కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పేసి ఈయన ఉన్నప్పుడే సుప్రీంకోర్టు అనేది చెప్పింది. ఇంకా హీ ప్రాక్టీస్ ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ బాంబే టిల్ డిసెంబర్ 1985. సో ఈయన బాంబే హైకోర్టులో 1985 వరకు డిసెంబర్ వరకు పనిచేశారు. సో బిఫోర్ సిట్టింగ్ ఇట్ ప్రాక్టీసెస్ ఢిల్లీ 1986, అంటే ఢిల్లీకి వచ్చే ముందు ఇక్కడ చేశారు. తర్వాత ఈ అపాయింటెడ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఉంది August 13, 2014. సో 2014 ఆగస్టు 13వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా అయితే నియమితులయ్యారనమాట. సో ఇది వచ్చేసి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో క్లియర్గా చూసుకోండి, ఆయన నెక్స్ట్ 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే అవుతారు. సో తర్వాత స్మైల్ 75 ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది. సో దీని గురించి డిస్కస్ చేస్తాం. సో మనము ఎక్కువ లెంత్ లేకుండా క్విక్గా డిస్కస్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ వీక్లీ సమ్మరీ, మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది, మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి అందుతాయి. సో స్మైల్ 75 ఇనిషియేటివ్ అని స్టార్ట్ చేశారు. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఏ మినిస్ట్రీ అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్
Justice and Empowerment Minister had identified the 75 municipal corporations to implement the comprehensive rehabilitation of the persons engaged in the act of begging. సో మామూలుగా యాచకులు ఉంటారు కదా, సో బెగ్గింగ్ చేసుకునే యాచకులు ఉంటారు కదా, బెగ్గర్స్. సో వాళ్ళని ఒక రిహాబిలిటేషన్ సెంటర్, ఒక హౌస్ లాగా, ఇప్పుడు వృద్ధాశ్రమాలు అలా ఉంటాయి కదా, అలా పెట్టేసి వాళ్ళకి సరైనటువంటి వసతి, ఫుడ్ ఇట్లాంటివి కల్పించాలని చెప్పేసి మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆలోచించింది. ఇది మొత్తం వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో మొత్తం 75 మున్సిపల్ కార్పొరేషన్స్ అక్రాస్ ది ఇండియా 75 మున్సిపల్ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. సో హైలైట్స్ ఏమన్నాయంటే, ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఆజాదీ కా అమృత మహోత్సవ్ క్యాంపై స్మైల్ 75 ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అన్నది. సో స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ ది మార్జినల్ ఇండివిజువల్స్ అండ్ ది లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్, దీని అబ్రివేషన్ అనమాట. సో ఇది ఆజాదీ అమృత మహోత్సవ్ దాన్ని ఒక స్పిరిట్గా తీసుకొని మన 75 ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ అనమాట, 75 ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ని స్పిరిట్గా తీసుకొని దీన్ని ఒక గుడ్ విల్గా మనం చేద్దామని చెప్పేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అయితే ఆలోచించింది. సో ఇంకా ఏమున్నాయంటే హైలైట్స్ దీని గురించి చూద్దాం. సో ఈ స్కీమ్ గురించి ఇంకా ఏమన్నాయంటే చూడండి, అండర్ ది స్మైల్ ఇనిషియేటివ్ 75 మున్సిపల్ కార్పొరేషన్స్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ది NGOs అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ will cover several comprehensive welfare measures for the persons who engaged in the act of begging and with focus extensively rehabilitation, provisions of medical facilities, counseling, awareness, education, skill development, economic linkages and convergence of the government with the welfare programs. సో వీళ్ళందరికీ ఇటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ 75 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇస్తున్నారు. ఏమిటి అంటే రిహాబిలిటేషన్ ఒకటి, ప్రొవిజన్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి సొసైటీ పరంగా, ఎడ్యుకేషన్ చెప్పాలి, ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా స్కిల్స్ ఉండే విధంగా నేర్పించాలి, ఎకనమిక్ లింకేజెస్, అలా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా అన్ని వచ్చేదానికి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ కింద అనుకుంటున్నారు. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ హ్యాస్ అలౌటెడ్ ది టోటల్ బడ్జెట్ ఆఫ్ 100 crores ఫర్ ది స్మైల్ ప్రాజెక్ట్ కమింగ్ ది ఇయర్స్ ఆఫ్ ది 2025 to 26. సో మనకి 25-26 కోసం మొత్తం 100 కోట్లు అయితే గవర్నమెంట్ ఈ మినిస్ట్రీ అనేది రిలీజ్ చేసింది అనమాట దీనికి స్మైల్ 75 ఇనిషియేటివ్కి. So through this project, the ministry envisages to develop the support mechanism for holistic rehabilitation for those engaged in the act of begging and build India where no person is forced to beg and otherwise so survive the fulfill their basic needs. సో అంటే ఇక్కడ ఏ పర్సన్ కూడా బెగ్గింగ్ వల్ల బెగ్గింగ్ చేసుకుంటూ అతను ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్ వచ్చేసి స్మైల్ 75 ఇనిషియేటివ్ వచ్చి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది తీసుకొచ్చింది. ఇది ఎందుకంటే యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్, సో యాచకులు ఉంటారు కదా వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇవ్వడానికి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అయితేనే కానీ అవేర్నెస్, సో తర్వాత వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, ప్రొవిజన్స్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, కౌన్సిలింగ్, అవేర్నెస్ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళకి ఉండే విధంగా అన్ని చూస్తున్నారు అనమాట. ఇది మొత్తం 75 మున్సిపల్ తీసుకొచ్చారు, పార్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏముందంటే తర్వాత, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి మనకి చావిలియర్ డి లా లీజియన్ డి హొనేర్. సో ఇదేంటంటే మనకి మామూలుగా ఇండియాలో మనకి భారతదేశంలో మనకి అత్యున్నతమైన పురస్కారం ఏంటి, భారతదేశంలో మనకి సివిలియన్ అవార్డ్స్, మిలిటరీ అవార్డ్స్ ఉంటాయి. మనకి సివిలియన్లో వచ్చేసి మనకి అత్యున్నతమైన ఏంటి మనకి వచ్చేసి మనకి ఏంటంటే భారతరత్న, మన ఇండియాలో వచ్చేసి భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. సేమ్ అలానే ఫ్రాన్స్కి సంబంధించిన హైయెస్ట్ అవార్డు అనమాట, హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆఫ్ ది ఫ్రాన్స్. సో ఇది వచ్చేసి ఫ్రాన్స్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. మన భారతరత్న ఎలాగో ఫ్రాన్స్కి ఇది అలాగా. ఇది ఎవరికి ఇచ్చారంటే రీసెంట్గా మన కాంగ్రెస్ లీడరు తిరువనంతపురం ఎంపీ ఉన్నారు శశి థరూర్. సో శశి థరూర్ ఉన్నారు కదా, ఆయన మనకి కేరళ నుంచి ఎంపీగా ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నారో తిరువనంతపురం, త్రివేంద్రం ఉంది కదా, సో త్రివేంద్రం ఎంపీగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయనకైతే ఇది ఇచ్చారనమాట. ఈయన ఇంగ్లీష్లో చాలా ఎక్స్పర్ట్. ఈయన కొత్త వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు, అవి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇండియా నుంచి మంచి ఫేమస్ ఇంగ్లీష్ పర్సన్, స్పోక్స్ పర్సన్ అనమాట ఈయన. సో ఈయన మనకి బ్రిటన్లో కూడా, బ్రిటన్ పార్లమెంట్లో కావచ్చు అక్కడ కూడా ఈయన స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అక్కడ. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఎంపీ శశిథరూర్కి ఇచ్చారు. సో గుర్తుపెట్టుకుని ఇది వచ్చేసి మనకి ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. తర్వాత లాంగియా వైరస్, రీసెంట్గా ఒక టైప్ ఆఫ్ వైరస్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కడ వచ్చిందో మీకు చెప్తే చాలా నవ్వుకుంటారు మీరు అందరూ. ఎక్కడంటే చైనా. సో మళ్ళీ కూడా చైనాలో కొత్త వైరస్ అయితే వచ్చిందనమాట. వీళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఇక్కడ వైరస్లన్నీ, సో ప్రపంచంలో వైరస్లన్నీ వీళ్ళే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ చూడండి వైరస్. సో ఈ వైరస్ చైనా నుంచి వచ్చిందనమాట. సో ఈ వైరస్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో న్యూ టైప్ ఆఫ్ ఎనిమల్, సో ఎనిమల్ డిరైవ్డ్, సో హెనిపావిరియస్ వైరస్
హ్యాజ్ ఏ లాంగియా వైరస్. సో ఈ వైరస్కి వచ్చేసి వీళ్ళు ఏం పేరు పెట్టారంటే లాంగియా వైరస్ అని పేరు పెట్టారనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూ టైప్ ఆఫ్ ఎనిమల్. సో ఒక ఎనిమల్ నుంచి ఈ వైరస్ అనేది సోకిందని వీళ్ళు భావిస్తున్నారు అనమాట. సో ఫార్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇన్ ది షాంగ్డాంగ్ అండ్ హెరన్ ప్రొవిన్సెస్. సో ప్రొవిన్సెస్ మనము ఇండియాలో స్టేట్స్ అంటాం, ఇండియాలో మనము స్టేట్స్ అంటాము, ఇక్కడ ప్రొవిన్సెస్ అంటారు. పాకిస్తాను చైనాలో వచ్చేసి ప్రొవిన్సెస్ అని పిలుస్తారు అనమాట, ఇలా పిలుస్తారు. సో ఇట్లా షాండాంగ్ హెరన్ అనే ప్రొవిన్స్లో చైనాలో ఈ వైరస్ అయితే వచ్చిందనమాట. సో కోవిడ్-19 తెచ్చి ప్రపంచం అంతా అల్లకల్లోలం చేశారు, మళ్ళీ ఇంకొక వైరస్ తెస్తున్నారు, నెక్స్ట్ ఏం తెస్తారు. సో ఇట్లా అనమాట. సో చైనాలో ఈ వైరస్ అయితే వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, చైనా నుంచి ఈ వైరస్ అయితే వచ్చింది, లాంగియా వైరస్. అడుగుతారు మిమ్మల్ని ఈ వైరస్ ఎలా వచ్చింది, స్టేట్మెంట్ అడిగితే ఇది న్యూ టైప్ ఆఫ్ ఎనిమల్ డెరైవ్డ్ హెనిపావిరస్ వైరస్ అనమాట. అంటే ఒక ఎనిమల్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడు కోవిడ్-19 ఎక్కడ వచ్చింది కూడా చెప్పట్లేదు. సో ఎక్కడి నుంచి వచ్చింది, WHO సరైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఆ చైనీస్ గవర్నమెంట్ అనేది వాళ్ళు వచ్చేసి చేయట్లేదు అనమాట, సరైనటువంటి కోఆపరేషన్ అనేది చేయట్లేదు. సో ఈ చైనాతో మనకి ప్రపంచానికి ఎప్పుడు ముప్పు ఉందో మరి. సో నెక్స్ట్ మనకి చూడండి బటర్ఫ్లై మైన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా న్యూస్లో ఉంది. సో బటర్ఫ్లై మైన్స్ అంటే చూడండి ఇక్కడ బటర్ఫ్లైస్ ఏముండవు అక్కడ. సో ఇది జస్ట్ లైక్ ఏ నేమ్. సో ఇక్కడ ఏమంటాయంటే యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, యునైటెడ్ కింగ్డమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అసెస్మెంట్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ వార్ ఉక్రెయిన్. ఇది ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి, ఉక్రెయిన్లో జరిగే ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయం అని చెప్తున్నారు. హ్యాస్ సరౌండెడ్ బై ది అలారం ఆన్ ది పాసిబుల్ యూజ్ ఆఫ్ ది PFM సిరీస్ 1 బటర్ఫ్లై మైన్స్ బై ది రష్యన్ మిలిటరీ ఇన్ ది దోన్స్టెక్ అండ్ క్రామస్త్రోక్ రీజియన్స్. దోన్స్టెక్ అండ్ క్రామస్త్రోక్ రీజియన్స్. సో రష్యాలో ఉండవు, రష్యన్ యాక్సెంట్ అనమాట అది. సో రష్యాలో ఉంటాయి ఇవి వచ్చేసి, ఇవి మనకి ఉక్రెయిన్లో ఉంటాయి. ఇవి వచ్చేసి రీజియన్స్ ఎక్కడ ఉంటాయంటే సో ఉక్రెయిన్ కంట్రీలో ఉంటాయి. ఏ రీజన్స్ అంటే మనకి దోన్స్టెక్ అండ్ కామాత్రోస్క్ అనే రీజన్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే ఉక్రెయిన్లో ఉంటాయి. ఈ రీజన్స్లో ఇక్కడ వచ్చేసి కొన్ని ల్యాండ్ మైన్స్ అనేది పెడుతుంది రష్యా, కొన్ని ల్యాండ్ మైన్స్ పెడుతుంది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వచ్చేసి యూజ్ ఆఫ్ ది PFM M1 సిరీస్ అనే ల్యాండ్ మైన్స్ అనేది బై ది మిలిటరీ, రష్యన్ మిలిటరీ అనేది పెడుతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కున్నాను అనమాట. సో ఇప్పుడు అసలు ఈ బటర్ఫ్లై మైన్స్ అంటే ఏందో మనము దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్ కట్గా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి PFM-1 అండ్ PFM-1S ఆర్ ది 2 kinds ఆఫ్ యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్. సో ఇవి ల్యాండ్ మైన్స్ అనమాట, అంటే మనకి భూమిలో వాళ్ళు పెడతారు కదా ల్యాండ్ మైన్స్, అవి పేలుతాయి. సో దాని మీద అడుగు పెట్టినప్పుడు పేలుతాయి, చిన్న వైర్లో కడతారు, ఆ వైర్ టచ్ అయినా కూడా పేలిపోతాయి అనమాట. చాలా డివాస్టేషన్, మొత్తం డస్ట్రాయ్ చేస్తాయి ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా. సో అట్లా ల్యాండ్ మైన్స్ దట్ ఆర్ కామన్లీ రెఫర్ టు యాజ్ ది బటర్ఫ్లై మైన్స్ ఆర్ ది గ్రీన్ ప్యారెట్స్. సో చూడండి నేమ్స్ ఎంత అందంగా ఉన్నాయో, చూడడానికి నేమ్స్ చాలా అందంగా ఉన్నాయి, బటర్ఫ్లై మైన్స్, సో గ్రీన్ ప్యారెట్స్. సో కానీ అవి పేలితే మాత్రం చాలా డివాస్టేషన్ ఉంటుంది అనమాట. సో తర్వాత బటర్ఫ్లై మైన్స్ ఒకటి, గ్రీన్ ప్యారెట్స్ అని నేమ్ పెట్టారు అనమాట వాటికి. సో ఇవి వచ్చేసి ఒక యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ అనమాట, ల్యాండ్ మైన్స్. సో దీస్ నేమ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది షేప్ అండ్ కలర్ ఆఫ్ ది మైన్స్. సో ఇవి ఆ ల్యాండ్ మైన్స్ ఎలా ఉంటాయంటే వాటి షేపు కలర్ని బట్టి వీటికి పేర్లు పెట్టారు. షేప్ అనేది బటర్ఫ్లై లాగా ఉండొచ్చు, అది క్యారెట్ అని మనకి క్యారెట్ అంటున్నాం, ప్యారెట్ కలర్లో ఉంటుంది. సో ప్యారెట్ కలర్లో ఉంటుంది కాబట్టి ప్యారెట్స్ ఉంటే మనకి చిలకలు ఉంటాయి కదా, చిలకలు ఎలా ఉంటాయి మనకి చిలకలు ఆకుపచ్చ కలర్లో ఉంటాయా, చెప్పలేము మనం. సో చిలకలు చాలా రకాలు ఉంటాయి. సో ఇప్పుడు వెస్ట్రన్ దేశాల్లో ఉంటాయి కదా, ఆ చిలకలు వచ్చేసి ఇక్కడ కొన్ని బ్లూ ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, మిక్సింగ్గా ఉంటాయి కలర్స్. సో ఏదైనా గ్రీన్, ఇక్కడ ఏమన్నారు గ్రీన్ ప్యారెట్స్ అన్నారు, కాబట్టి ఇది చిలకపచ్చ కలర్ అనమాట. అంటే మనం చిలకపచ్చ కలర్ అంటాం కదా, అంటే చిలకని తీసుకుంటాం కాబట్టి. సో గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ ప్యారెట్స్ అన్నారు. అలాగే బటర్ఫ్లై షేప్లో ఉన్నాయేమో అందుకని బటర్ఫ్లై మైన్స్ అన్నారు. సో కాబట్టి అట్లా అనమాట. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది PFM-1 అండ్ PFM-1S is mine. That is the later comes with the self-destruction mechanism get activated within the 1 to 40 hours. సో మొత్తం ఇది ఒక టైమింగ్ సెట్ చేసి పెట్టుంటారు అనమాట. 1 నుంచి 40 గంటల పాటు ఇవి ఆటోమేటిక్గా పనిచేస్తూ మొత్తం డివాస్టేట్ చేస్తాయి. ఆ 40 hours దాని మీద అడుగు పెట్టడం ఇట్లా జరిగితే సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బటర్ఫ్లై మైన్స్ అంటే సో అవేదో పెద్ద మైన్స్, అక్కడ బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి, ఫారెస్ట్ అనుకోవద్దు. సో మీకు మైన్స్ అని అర్థమైపోవాలి, ల్యాండ్ మైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ మైన్లో మైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మైన్ అనమాట. సో గ్రీన్ ప్యారెట్స్ అని ఒక వర్డ్ ఇచ్చారు. సో ఇటీవల వార్తల్లో మనము గ్రీన్ ప్యారెట్స్ అని ఒక వర్డ్ చూసాం. ఇదేంటంటే సో మీరు టక్కన బర్డ్స్ అని పెట్టకూడదు ఆన్సర్. సో బర్డ్స్ అని పెట్టకూడదు, ఇది ఒక ల్యాండ్ మైను. సో మీకు ఫస్ట్ నుంచి కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా, సో మొదటి నుంచి మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించిన పాయింట్స్ బాగా చూసుకోండి. సో వరల్డ్ జాగ్రఫీ నుంచి అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఇట్లా. సో ఇవి వచ్చేసి ఇవాళ మనకి డైలీ మనకి వీక్లీ సమ్మరీ అనమాట, కరెంట్ అఫైర్స్ వీక్లీ సమ్మరీ. సో నెక్స్ట్ ఏమున్నాయో తర్వాత మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఇంపార్టెంట్ అన్ని కూడా తర్వాత మనము ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి.
మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయినా, స్టేట్ పీసీఎస్ గ్రూప్ 1 ఏపీఎస్సీ టీఎస్పీఎస్ ఎగ్జామ్ అయినా ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ. నెక్స్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీలో ఏమేమి ఉన్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.